ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము ధ్యానం చేసుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దానినై నీ జతకాండ్ల మందల యొద్ద నేనెందుకుండవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 7వ వచనం మనము చూసుకున్నట్లయితే నా ప్రాణప్రియుడా అని పిలుస్తుంది షోలమ్మతి, సొలొమోను రాజును. మన జీవితంలో విశ్వాసులమైనటువంటి మనము ఎప్పుడు కూడా మరి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క సాన్నిహిత్యాన్ని, ప్రేమను, ఆయన కృపను ఎప్పుడు కూడా పొందుకోవాలని మనం కూడా కోరుకుంటూనే ఉంటాం కదా. ఆయన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఎవరైతే ఆయన ప్రేమను కోరుకుంటూ, ఆయన కృపను కోరుకుంటూ, ఆయన సాన్నిహిత్యాన్ని అంటే ఆయన సహవాసమును కోరుకుంటారో వారిని మన దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు అని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. వాక్య భాగముగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. అంటే మన ప్రభువే మనతో మాట్లాడుచు ఈ విషయములన్నీ కూడా చెప్పుచున్నారు. హల్లెలూయా. అభయమిస్తున్నటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి కదా. ఏమని సెలవిస్తున్నారు దేవుడు? నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయను అని సెలవిస్తున్నారు. హల్లెలూయా. అలాగే యోహాను సువార్తలో మనం జ్ఞాపకం చేసుకుంటే 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి చూస్తే, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథులనుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. హల్లెలూయా. ప్రేమ కలిగినటువంటి దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటున్నారు కదా. ఒకవేళ ఎవరైనా మిమ్ములను విడిచిపెట్టొచ్చేమో కానీ మిమ్మును నేను మాత్రము అనాథులనుగా విడువను. ఎందుకు అంటే ఆయన మన యొద్దకు వచ్చినటువంటి దేవుడు, మనలను ప్రేమిస్తున్నటువంటి దేవుడు కనుక ఆయన మనలను ఎన్నడూ కూడా ఎలా విడిచిపెట్టడంట? అనాథులనుగా మనలను ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు అని మనము జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. దేవుడు మాట్లాడుచున్నారు. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. హల్లెలూయా. అయితే ఆయన సాన్నిహిత్యము, ప్రేమల గురించి వారి యొక్క అనుభవానికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని
కృపను మనము ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆ క్రీస్తు పూర్తిగా వారిని వదిలి వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని వాక్యములో ఏమని సెలవిచ్చి ఉన్నారు అంటే, సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పుడి. ఎందుకు అంటే, మన దేవుడు మన నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మన కోసము ఆయన తన ప్రాణమును అర్పించి ఉన్నారు. అలాగే ఆయన సమాధి చేయబడి తిరిగి లేపబడి ఆయన ఆరోహణము అయినారు. అయితే మన కోసము మన దేవుడు మనలను అనాథులుగా విడిచిపెట్టకుండా ఆయన మన కోసం ఆదరణకర్తను అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ విషయములో మనము చూసినట్లయితే ఆయన సాన్నిహిత్యము ప్రేమను గురించి వారి అనుభవానికి ఆటుపోట్లు ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన శిష్యులు ఆయనతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి అనుభవము వేరుగా ఉంది. ఆయన వారికి వేరైపోయి వెళ్ళిపోయిన తరువాత వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఆటుపోట్లు అనేవి వేరుగా ఉన్నాయన్నమాట. కాబట్టి దేవుడు వారితో ఆదరణకర్తగా నేను ఎల్లప్పుడూ సదాకాలము మీతోనే ఉంటాను అని వారికి అభయమిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన స్వంత తోటను కాపాడుకోకపోతే ఇలా జరగటానికి అవకాశాలు ఏమవుతాయి అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఎందుకు అని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇలాంటిది సంభవించినప్పుడు ఆయనను మనం ఏం చేయాలంటే హృదయపూర్వకముగా ఆయనను మనము వెదికే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనములో మనము చూస్తే, నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి అని సెలవిస్తుంది దేవుని వాక్యము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ఆయన ఉన్నా లేకున్నా మనలను అనాథులుగా విడిచిపెట్టలేదు. సదాకాలము తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు ఏమని మనతో మాట్లాడుచున్నారు అంటే, నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయండి. ఏం చేయాలంట? నీతి ఫలించినట్లుగా మీరు విత్తనము వేయాలి. అలాగే ప్రేమయను కోత మీరు కోయండి. యెహోవాను వెదకుటకు ఇదే సమయము. దేవుని వెదకటానికి మనకు ఒక సమయాన్ని దేవుడు అనుగ్రహించి ఉన్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనము వెతికితే దానివలన ప్రయోజనం లేదు. కాబట్టి యెహోవాను వెదకటానికి మనకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి. హల్లెలూయా. మన హృదయములను ఏం చేయాలి అంటే, మన జీవితమును ఎలాగూ మార్చుకోవాలి అంటే నీతిగా మార్చుకోవాలి. ఆ నీతిగా మార్చుకున్నటువంటి మన హృదయములో విత్తనము వేస్తే అదేమవుతుంది? ఫలిస్తుంది. ఫలించినప్పుడు అలాంటి జీవితము కలిగి జీవిస్తున్నప్పుడు ఆ ఫలభరితమైన జీవితంలో ఏం కలుగుతుంది అంటే ప్రేమ కలుగుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వారు తప్పకుండా దేవుణ్ణి వెతుకుతారు. వెతకటానికి కూడా దేవుడు ఒక సమయాన్ని ఇచ్చి ఉన్నారు. ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూ కూడా మీరు దున్ననటువంటి ఆ బీడు భూమిని ఇప్పుడు ఏం చేయాలంట? దున్నాలంట. హల్లెలూయా. మీరు అలాగూ జీవించాలి, అనేకులను ఆ మార్గములోనికి నడిపించాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇర్మియా గ్రంథములో భక్తుడు సెలవిస్తున్నాడు కదా, 29వ అధ్యాయము 13వ వచనములో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చూసినట్లయితే, మీరు నన్ను వెదకిన ఎడల
పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. హల్లెలూయా. వెదకటానికి దేవుడు సమయం ఇచ్చాడు. ఇదే మీకు సమయము. కాబట్టి ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకు దీవెనలు ఆశీర్వాదాలు ఇవ్వాలి అంటే ఆయనను మనము కనుగొనాలి, ఆయనను మనము వెదకే వారముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు ఏమంటున్నారంటే, మీరు నన్ను వెదకని ఎడల, ఒకవేళ నీవు వెదకాలి దేవుణ్ణి అని నీవు ఆశపడినట్లయితే ఎలా వెదకాలంట? పూర్ణ మనస్సుతో. హల్లెలూయా. ఏ మనస్సుతో వెదకాలి? పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల దేవుడు ఏమంటున్నారంటే, మీరు నన్ను కనుగొందురు. ఏదో ఒక విధంగా ఆ స్త్రీ నాణ్యమును పోగొట్టుకుంది తన గృహములో కదా, తన ఇంట్లోనే పోగొట్టుకుంది. పోగొట్టుకున్న స్త్రీ ఒకవేళ ఆ దీపం వెలిగించకుండా, జాగ్రత్తగా వెదక్కోకుండా, హడవుడుగా ఊడ్చేసి ఎక్కడో చోట ఉంటుందని చెప్పి వెతికిందా? వెతకలేదు. ఎలా వెతికింది? జాగ్రత్తగా దీపము వెలిగించి ఇల్లంతా కూడా ఊడ్చి వెతికిందంట. హల్లెలూయా. కాబట్టి పోగొట్టుకున్న నాణ్యము ఆమెకు దొరికింది. అలాగే మనము దేవుణ్ణి వెదకాలి అని అనుకుంటున్నాం, కానీ ఏదో ఒక విధంగా ఎలా పడితే అలా వెతికేస్తే దొరకనే. ఎవరైనా తప్పిపోయారు అనుకోండి, మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళు ఎవరో తప్పిపోయారు. తప్పిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాము? వారు దొరకనప్పుడు, వారి విషయము, వారి జాడ మనకు తెలియనప్పుడు కంప్లైంట్ ఇస్తాం. వారి ఫోటో కదా, ఫోన్ నెంబరు, వారు ఎలా ఉంటారు, వారి పోలికలు, వెళ్ళినప్పుడు వేసుకున్న డ్రెస్సు కదా, ఏ కలరు ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా వారికి రాసి ఏం చేస్తారు? ఈ వ్యక్తి మీకు కనిపించినట్లయితే మమ్ములను సంప్రదించండి. హల్లెలూయా. అలా కాకుండా ఒకవేళ నీ అంతటికి నీవే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు, నీవక్కడవే ఒకవేళ ఈ ఊరు పక్క ఊరు అనేక ఊర్లు వెతుకుతూ ఉంటే నీకు దొరుకుతాడా? దొరకడనమాట. ఏం చేయాలి? పరిపూర్ణమైనటువంటి ఆధారం అనేది అక్కడ ఇవ్వాలి, ఒక ప్రకటన ఇవ్వాలి. అప్పుడే ఆ వ్యక్తి ఎవరొకరి ద్వారాగా దొరుకుతాడు. కనుక నీ దేవుణ్ణి నీవు వెదకాలి అనుకున్నప్పుడు నువ్వు ఎలా వెదకాలంట? పూర్ణ మనసుతో దేవుని గురించి ఏం చేయాలి? విచారణ చేయాలి. అప్పుడు దేవుణ్ణి నీవు కనుగొంటావు. ఇక ఈ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకుంటే షోలమ్మతి ప్రియుడా అని ఏ గ్రంథములోనండి? పరమగీతముల గ్రంథములో ప్రియుడా అని చెప్పి ఆమె 34 సార్లు పిలుస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఎందుకు అన్నిసార్లు పిలిచింది అంటే, షోలమ్మతికి సొలొమోను కంటే తన ప్రాణమునకు ఇష్టుడు కానీ గనుడు కానీ ఎవ్వరూ లేరు ఇంకా. అంటే తనకు కుటుంబం లేదంటే కుటుంబం ఉంది, అన్నలు ఉన్నారు, తనకు కావలసినటువంటి తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ ఉన్నారు. కానీ ఆ విధముగా ఆయనను అన్నిసార్లు పిలుస్తుంది అంటే ఆమె జీవితంలో, ఆమె ప్రాణములో తనకంటే ఎక్కువ అనేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అంటే, తన ప్రాణపదముగా ప్రేమిస్తుంది షోలమ్మతి సొలొమోనుని. అంటే తన ప్రాణము కంటే ఎక్కువగా ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా ఆయనను వర్ణిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. కాబట్టి ఈరోజు మనము కూడా అలాగే సంఘము కూడా ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలండి? ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించవలసినటువంటి అవసరము ఉంది. ఏదైనా సరే నా ప్రాణం తర్వాతే అన్నట్లుగా ఉండటానికి వీల్లేదు. ఎక్కడ? ఒకవేళ నీ ఇంట్లో నా ప్రాణము అంటే నా తర్వాతే నా పిల్లలైనా, నా భార్య అయినా, నా భర్త అయినా, నా తల్లిదండ్రులైనా, నా బంధువులైనా, ఒకవేళ నీ ఇంటి వరకు నీవు అనుకోవచ్చేమో, కానీ నీ దేవుని కంటే ఎక్కువ నీవని నీవు అనుకోవటానికి వీల్లేదు. నీ ప్రాణం ఎంత? నీకు ప్రాణము పోయాలన్నా దేవుని చేతిలో ఉంది, నీ ప్రాణమును తీసుకోవాలన్నా ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి నీ ప్రాణము నీకు ఎంత మాత్రము ఘనమైనది కానే, ప్రియమైనది కానే
కాదు అని చెప్పి మనము జ్ఞాపకము చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము దేవుని కంటే మన ప్రాణము ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ప్రాణము కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించవలసినటువంటి అవసరము ఉంది అని చెప్పి ప్రభువు పేట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమున్నై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ప్రకారముగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చూసినట్లయితే దేవుడు మనము తన ఎడల ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశారు? ఏర్పాటు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకేం చేశారు? విమోచనము కలుగు చేశారు. అంటే మన అపరాధములకు క్షమాపణ. హల్లెలూయా. మన అపరాధములకు మన దేవుడు ఏం కలుగు చేశారండి? క్షమాపణ కలుగు చేసి ఉన్నారు. ఇంతటి ప్రేమ దేవుడు మన ఎడల చూపించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఈ లోకములో ఒకవేళ ఏదైనా ఒక తప్పు చేశారనుకోండి, ఇంట్లో మన పిల్లలే కదని మనం ఊరుకుంటామా? అసలు ఊరుకోం కదా. మన పిల్లలే కదా, మనం ప్రేమిస్తున్న పిల్లలు కదా అని చెప్పి మనము వారిని ఏమాత్రము క్షమించము. వారికి ఏ విధముగా బుద్ధి చెప్పాలి, ఏ విధముగా వారిని ఖండించాలి అని మనం ఏం చేస్తామన్నమాట, వారిని ఏ విధముగా దారిలోకి తీసుకురావాలని మనం ప్రయత్నము చేస్తూ ఉంటాము. కానీ వారిని సపోర్ట్ చేయటానికి ఏ తల్లిదండ్రులు ఎవరు కూడా ఇష్టపడరు అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ, ఇలాంటి ప్రేమ, ఎంతటి ప్రేమ దేవుడు మన ఎడల చూపించి ఉన్నారు. కాబట్టి మనము కూడా ఇప్పుడు ఏం చేయాలి అంటే అదే ప్రేమను దేవుని ఎడల చూపించవలసినటువంటి అవసరము ఉంది అని నేను మీకు తెలియజేస్తున్నాను. లోకములో ఉన్న అందరికంటే కూడా ఎక్కువగా క్రీస్తు ప్రేమను ఏం చేయాలి? నీవు ప్రేమించాలి. అవునా? లోకములో ఉన్న వారందరికంటే కూడా, వారి ప్రేమ కంటే కూడా క్రీస్తు ప్రేమను నువ్వేం చేయాలి? ఎక్కువగా ప్రేమించాలి. సరే, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ 7వ వచనములో ఒక కాపరి కనిపిస్తున్నాడు మనకు. ఎవరు కనిపిస్తున్నారండి? ఒక కాపరి మనకు కనిపిస్తున్నాడు. ఆ కాపరిని ఈ షూలమ్మతి అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, నా ప్రాణప్రియుడా, నీ మందలను నీవు ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు అంటుంది. ఏమంటుందండి? నా ప్రాణప్రియుడా, నీ మందను నీవు ఎక్కడ మేపుచున్నావో నాకు చెప్పు, నేను అక్కడికి వస్తాను అంటుంది. ఏమంటుంది? నేను అక్కడికి వస్తాను. గమనించాలి, గతంలో చెప్పటం జరిగింది కదా, సొలొమోను రాజు షూలమ్మతి కోసం కొన్ని రోజులు గొర్రెపిల్ల వాని వలె నటించి షూలమ్మతికి దగ్గర అయ్యాడు. చెప్పాను మీకు ఫస్ట్లో ఎలాగొచ్చాడనమాట. ఆయన ఫస్ట్ అసలు ఒక గొర్రెల కాపరిగా వచ్చి, ఒక రాజుగా రాలేదు. ఆమెను ప్రేమించే ముందు ఎలా వచ్చాడు అంటే ఒక గొర్రెల కాపరిగా వచ్చి
ఆమె దగ్గరకు వచ్చి ఆమె చుట్టూ తిరిగినప్పుడు ఆమె ఒక రాజును ప్రేమించానని ప్రేమించలేదు. ఎవరిని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది? గొర్రెల కాపరిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాజు షోలమ్మతి కోసం ఏం చేశాడనమాట, కొన్ని దినాలు గొర్రెల కాపరిగానే నటించి షోలమ్మతికి దగ్గరైనట్లుగా చూస్తున్నాం. సరే, ఇక్కడ ఆ గొర్రెల కాపరి ఎవరో కాదు. ఆ గొర్రెల కాపరి ఎవరో కాదు. ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. హల్లెలూయా. ఈ లోకానికి మన కోసము ఎలాగూ వచ్చి ఉన్నాడు అంటే గొర్రెల కాపరిగా వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారే ఆ గొర్రెల కాపరి అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన అంటున్నారు కదా, 14వ వచనములో నేను మంచి కాపరిని అంటున్నారు. ఏమంటున్నారండి? నేను గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గొర్రెలకు ఆయన ఎలాంటి కాపరిగా ఉన్నాడు అంటే మంచి కాపరిగా ఉన్నాడు. 11వ వచనంలో 14వ వచనంలో మనకు చక్కగా తెలియచేయబడుచు ఉంటుంది. కనుక నేను గొర్రెలకు మంచి కాపరిని అని సెలవిస్తున్నటువంటి దేవుని దగ్గర ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ గొర్రెలు ఎలా ఉండాలండి? మంచి కాపరి కదా. మంచి కాపరి ఏం చేస్తాడు? గొర్రెలను ప్రేమిస్తాడు. గొర్రెలను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఈ ప్రేమిస్తున్నటువంటి ఈ గొర్రెల కాపరికి గొర్రెలు ఏమవ్వాలి? ఇప్పుడు లోబడాలి. హల్లెలూయా. కనుక సరే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి నుంచి మనం చూసుకుంటే రెండవది మనం చూస్తే ద్వారమున ప్రవేశించువాడు కాపరి అని సెలవిస్తుంది. 3 మనం చూస్తే అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. ఆ అధ్యాయంలో చాలా విషయాలు గొర్రెల గురించి, గొర్రెల కాపరి గురించి వ్రాయబడద్దనమాట. మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. హల్లెలూయా. ఏం చేస్తాడంట? ముందుగా వాటికి నడుస్తాడు అని సెలవీయబడుచున్నది. అలాగే మనం చూసినట్లయితే అన్యుల స్వరము అవి ఎరుగవు. 10వ అధ్యాయం మొదటి నుంచి చూస్తున్నారు కదా, 5వ వచనములో అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. 7వ వచనములో కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా నేను గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచు నుండెను. ఇంకా అంటున్నారు కదా 11లో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము. అలాగే చెప్పిన విధముగా గొర్రెలమైన మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. గొర్రెల కోసము గొర్రెల కాపరి ఏం చేశాడనమాట? మంచి కాపరి అయినటువంటి ఆ కాపరి ప్రాణము పెట్టారు. అయితే మిగతా కాపరుల కోసం మనం చూస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనములు అంటున్నారు కదా, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పామురముల వలె నిష్కపటులనై ఉండుడి. హల్లెలూయా. పంపిస్తున్నటువంటి కాపరులకు దేవుడు వారు ఎలాంటి వారు, ఎలా ఉంటారు, మీరు ఎలాగ ఉండాలి వారి దగ్గర అనేది నేర్పిస్తున్నాడు. ఎందుకని అంటే ఆయన మంచి కాపరి, ఆయన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు కనుక నేను మిమ్ములను ఎక్కడికి పంపిస్తున్నాను అంటున్నాడు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్లుగా. తోడేలు గొర్రెను చూస్తే విడిచిపెడుతుందా? విడిచిపెట్టదు. ఆయన మంచి కాపరి కాబట్టి గొర్రెలను ఎప్పుడు కూడా కాపు కాస్తూ తోడేళ్ల బారి నుంచి వాటిని
విడిపించినటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు సెలవిస్తున్నారు కదా, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక మీరు ఎలా ఉండాలంటున్నారు? పాముల వలె వివేకము కలిగి, పావురము వలె నిష్కపటము కలిగి మీరు ప్రవర్తించండి. జాగ్రత్తగా ఉండండి. ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే వారు గొర్రె చర్మమును కప్పుకున్నటువంటి తోడేళ్ళు. ఎప్పుడు ఏ విధముగా మిమ్మల్ని సంహరిస్తారో మీకు తెలియదు. కాబట్టి ఏ విధముగా మిమ్మలను ఇబ్బందులు పెడతారో తెలియదు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేస్తున్నారు. హల్లెలూయా. ఇంకా కీర్తనల గ్రంథములో 74వ అధ్యాయములో మొదటి వచనములో మనం చూస్తే, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. ఇక్కడ దేవుడు తన గొర్రెలను మేపుచున్నాడు. ఏమంటున్నాడు దేవుని వాక్యములో? దేవా నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి. చూడండి, ఇక్కడ దేవుడు తన గొర్రెలను మేపుచున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే 73:13 మనం చూస్తే, అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము. హల్లెలూయా, హల్లెలూయా. 100వ కీర్తన 3వ వచనములో తెలియజేయబడుతుంది కదా, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే 23వ కీర్తనలో ఈ విషయం గ్రహించి దావీదు గారు అంటున్నారనమాట. ఏమని అంటున్నారు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమనేది కలుగదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయితే ఇలాంటి గొర్రెలమైనటువంటి మనము బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే విధముగా ఉండాలి. అవునా? ఆయన మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు లేమి కలుగదు. ఆయన మనకు మంచి కాపరి అయి ఉన్నాడు. మన కొరకు, అంటే ఈ గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. ఈ గొర్రెలను ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి దేవుడు. ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము కనుక ఇప్పుడు ఇలాంటి విషయములో, ఇలాంటి పరిస్థితులలో గొర్రెలమైనటువంటి మనము కదా, ఇంత చేసినటువంటి ఆ కాపరి విషయంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే విధముగా మనము ఉండాలి. కానీ సోమరువైన చెడ్డదాసుడా, మత్తయి సువార్త 25లో ఉంది కదా, ఏమని తెలియజేయబడుచున్నది? సోమరువైన చెడ్డదాసుడా అని పిలువబడుచున్నది కదా. అలాగ మనం పిలిపించుకోవటానికి వీల్లేదు. అంతేకాకుండా 25వ అధ్యాయంలో చెప్పబడినటువంటి కుడివైపున నిలువబడే గొర్రెల వలె ఉండాలి కానీ ఎడమవైపున నిలబడినటువంటి మేకల వలె మనం ఉండటానికి వీల్లేదు, ఉండకూడదు అని మనము గ్రహించాలి. ఫలితం ఏమవుతుంది? గొర్రెలు దేవుడు చేసిన పరలోకమునకు వెళ్ళారు, మేకలైతేనేమో దేవుడు చేసినటువంటి అపవాదికి, వాడి దూతలకు సిద్ధపరిచినటువంటి నరకానికి మేకలు వెళ్ళినాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీవు ఎక్కడికి పోవాలో నీవే నిర్ణయము, అంటే నిశ్చయము చేసుకోవాలి. నీవు ఎక్కడికి వెళ్ళాలో నీవే నిశ్చయించుకోవాలి. ఆ పరమ కాపరి ఎక్కడ మన మందను కాస్తున్నారో ఆ మందనే వెంబడించు. కానీ ఇప్పుడు ప్రజెంట్గా మనం చూస్తే ఎలా ఉంది భక్తి అంటే, ఎక్కడ భోజనాలు పెడితే ఎక్కడైతే ఏమైందండి కదా, మళ్ళీ సలహానమాట, ఎక్కడైతే ఏమైందండి చూడండి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నారంటే, బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారని, పెట్టకథలు చెప్తున్నారని కదా, ఇంకా సైన్స్ చెప్తున్నారని చెప్పి, వాక్యం లేకపోయినా ఆయన ఎంత బాగా చెప్పారో అంటారు. ఎలాంటి విషయాలలో ఏమవుతున్నారంటే, లేదంటే అక్కడ ఆ చర్చిలో ఏసీ ఉందని, అవునా, చాలా విషయాలు
మనం తెలుసుకుంటే ప్రజలు ఎలా ఉన్నారు అంటే దేవుని యొక్క వాక్యమును విని వాక్యానుసారముగా జీవించాలనేటువంటి భయము కలిగిన వారుగా లేరు. ఎలా ఉన్నారంటే స్వేచ్ఛ కోరుకుంటున్నారు. అక్కడ వారికి ఘనతలు గొప్పలు కావాలని కోరుకుంటున్నారు. ఏసీలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటున్నారు. లేదంటే మనం వెళ్ళినప్పుడు మనకన్ని ఏర్పాట్లు అక్కడే జరగాలి అనేటట్లుగా వారు కోరుకుంటూ ఉంటున్నారు. అలాంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. లేదంటే సంగీతం అన్నమాట. అక్కడ ఎలా ఉండాలంటే డ్యాన్స్ చేయాలి. అవునా? చూస్తున్నారు లేదా? అక్కడ పాట పాడుతూ ఏం చేయాలన్నమాట? పాడేవారు చేయాలి, వెంబడించేవారు డ్యాన్స్ చేయాలి. ఎలాంటి పరిస్థితులలో ఎలాగూ మారిపోతుంది అసలు దేవుని యొక్క నీతి, యథార్థత, భక్తి ఎలాగూ మలినమైపోయి మలినం చేస్తున్నారు అంటే దేవుణ్ణి వెంబడించి భయభక్తులు కలిగి నాకు మంచి కాపరి అయినా నేను చెడ్డదాసుడుగా ఉండకూడదు అనేటువంటి భయం లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. వెంబడించేవారు కూడా అలాంటి వారుగానే వెంబడిస్తూ ఉంటున్నారు. అలాంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి? వేరే వాళ్ళు ఒకవేళ అలాగూ నీవు ఉన్నావా, మోసపోయావా, అలాగ ప్రయాణము చేస్తున్నావా, నువ్వు గమనించు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే తప్పకుండా నీవు నరకానికే వెళ్తావని గ్రహించాలి. తప్పకుండా నీవు నరకానికి వెళ్తావని గ్రహించు. ఎందుకంటే నీ కాపరి ఆయన కాబట్టి సరి అయిన దారిలో వెళ్ళకపోతే, ఒకవేళ సరిగా నీవు దేవుని వాక్యాన్ని వడ్డిస్తున్నప్పుడు నీవు భుజించకపోతే నీవు బ్రతకలేవు. ఆయన జీవాహారము పెట్టుచున్నప్పుడు మనం ఏం చేయాలి? సమృద్ధిగా దానిని భుజించాలి. అప్పుడే నీవు శక్తిమంతురాలుగా ఉంటావు. అప్పుడే నీవు ఆ వాక్యమును బట్టి ఎలా నడుచుకోవాలో నీకు అర్థమవుతుంది. అప్పుడే నీవు ఎలా జీవించాలో నీకు తెలుస్తుంది, ఎలా వెంబడించాలో నీకు తెలుస్తుంది. నువ్వు గ్రహిస్తావు. నీకు ఒక గ్రహింపు అనేది దేవుడు అనుగ్రహిస్తారు. అలాంటి విషయంలో నీవు ఒకవేళ దేవునికి దూరముగా ఉంటూ, ఒకవేళ ఇలాంటి వాతావరణమే నాకు కావాలి అని నీవు కోరుకున్నట్లయితే, నాకు వాక్యం అవసరం లేదు, క్రమశిక్షణ అవసరం లేదు, ఈ లోకములో నేను ఎంజాయ్ చేసినట్లుగానే భక్తి కూడా ఉండాలి అని నీవు కోరుకున్నట్లయితే, ఒకవేళ ఈ లోకములో నీవు ఒకవేళ సంతోషముగా నీవు తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి, లేదంటే నీకు వెళ్ళినటువంటి చోట అన్ని వసతులు నీకు ఉండవచ్చేమో, కానీ నీకు దేవుడు ఏర్పాటు చేసిన వసతి నీకు దొరకదు. నువ్వు తప్పకుండా నరకానికి వెళతావని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువు పేరిట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు పాడైపోకూడదు, నువ్వు దారి తొలగిపోకూడదు. దేవునిలో నీవు ఎదగాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి. అలాగే ఈ భూమి మీద దేవుడు సెలవిచ్చినట్లుగా అనేకులకు నీవు మాదిరిగా ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా ఆ రీతిగా దేవుణ్ణి వెంబడించండి, దేవుణ్ణి సేవించండి. తప్పకుండా దేవుని కృపను మీరు పొందుకుంటారని చెప్పి ప్రభువు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 7వ వచనములోనే మనం చూసినట్లయితే దేవుని వాక్యము మనకు తెలియచేయబడుచున్నది కదా. దేవుని వాక్యములో మనము చూస్తున్నాము కదా, ఆయన ఎలాంటి విషయములో మాట్లాడుచూ ఉంటున్నారు అంటే ఎలాగూ ఉన్నారంట. చదవాలి. నాకు చెప్పుము అని మాట్లాడుచూ ఉంటున్నారు. ఎవరికి చెప్పాలంట? ఆమెకు తెలియచేయాలని చెప్పి మాట్లాడుచూ ఉంటున్నారు. కనుక నీవు దేవుణ్ణి ప్రేమించినట్లయితే దేవునితో నీవు మాట్లాడవచ్చు. అవునా? దేవుడు నీతో మాట్లాడతాడు. ఇప్పుడు తను ప్రాణముగా ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రాణప్రియుడైనటువంటి సొలొమోను రాజుతో
మాట్లాడుతుంది. ఇప్పుడు మనము మన ప్రాణప్రియుడైనటువంటి, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మంచి కాపరి అయినటువంటి దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం. నీవు నిజంగా దేవుణ్ణి అలాగూ ప్రేమించినట్లయితే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆమె మాట్లాడినట్లుగా దేవునితో నీవు మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు నీకు మౌనముగా ఉండే దేవుడు కానే కాదు. మన దేవుడు ఒకవేళ వాక్యములో సెలవిస్తుంది కదా, ముక్కులుండియు వాసన చూడవు, నోరుండియు మాట్లాడవు, కన్నులుండియు చూడవు, చెవులుండి వినవు, ఇంకా చేతులుండి ఏ పని చేయవు, కాళ్ళుండి అలాంటి దేవుడు కాదు మన దేవుడు. సజీవుడైనటువంటి దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నీవు ఎలా బ్రతకాలో నీకు నేర్పించే దేవుడు. కనుక ఆ షూలమ్మతి మాట్లాడునట్లుగా దేవునితో నీవు మాట్లాడు. దేవుడు నీకు సహాయము చేస్తారు, నీకు సలహా ఇస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు మంచి కాపరి. ఆయన మన కోసం ప్రాణం పెట్టడానికి, మనలను కాయటానికి వచ్చి ఉన్నారు. మనకు లేమి కలుగకుండా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కనుక నీవు భయపడవలసిన అవసరం లేదు. ఆయన మేపుచున్నప్పుడు ఆయన స్వరము వింటే చాలు, ఆయన మాట వింటే చాలు. ఆయన మాట వినకుండా ఒకవేళ నీవు నీ ఇష్టానుసారముగా తొలగిపోయినట్లయితే ఇప్పుడు నీవు ఎవరికి చిక్కుతావు? తోడేలకు చిక్కుతావు. జాగ్రత్త. ఈ లోకములోనైనా ఒకవేళ దేవుని మాట చొప్పున నీవు జీవించకుండా, దేవునికి లోబడకుండా నీ ఇష్టానుసారముగా నీవు జీవిస్తూ ఒకవేళ నీవు భక్తి చేసినట్లయితే నీ భక్తి నీ దేవుడు చూసి ఆనందించడు. ప్రియుడు ప్రియురాలను చూసి ఎప్పుడు ఆనందిస్తాడు అంటే, ప్రియుడు కోరుకున్నట్లుగా ప్రియురాలు ఉన్నప్పుడే. నీవు నీ తండ్రి కోరుకున్నట్లుగా నీవు జీవించినప్పుడు, నీ తండ్రి ఇష్టము చొప్పున నీవు నడుచుకున్నప్పుడు, నీ తండ్రి చిత్తాన్ని నీవు నెరవేర్చినప్పుడు మాత్రమే నీ తండ్రి నిన్ను చూసి ఆనందిస్తారు, సంతోషిస్తారు. హల్లెలూయా. ఆయన సిద్ధపరిచినటువంటి ఆ పరలోకములో నీకు స్థలమున దేవుడు తప్పకుండా ఇస్తారు. అలా కాకుండా గొర్రెలు ఆయన స్వరము వింటి నువ్వు గొర్రెవలే ఉండకుండా మేకవలే ఉంటే అపవాది కోసము, వాని యొక్క అనుచరుల కోసము సిద్ధపరిచినటువంటి ఆ నరకములోకి నీవు నెట్టివేయబడతావు. అక్కడ ఏముంటుందంట? ఎప్పుడు కూడా ఏడుపును, అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి దుస్థితి నుంచి తప్పించటానికే ఈ లోకానికి మన దేవుడు మన కోసం వచ్చారు. ఆయన కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రికాల సమయంలో మన దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడుచున్నప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు మన పట్ల చేసిన ఉపకారములను బట్టి, మేలులను బట్టి, ఎందుకంటే ఆయన కాపరిగా మందైనటువంటి మనలను కాయటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మనలను కాచినటువంటి దేవుడు మన దేవుడు. మంద కొరకు తన ప్రాణం పెట్టినటువంటి గొప్ప కాపరి. కనుక నీ ప్రజలమును, నీ మంద గొర్రెలమునైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము అని సెలవిచ్చినట్లు, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరుస్తామని భక్తుడు సెలవిచ్చినట్లుగా నీ జీవితంలో నీవు ప్రార్థన చేయి. ప్రభువా, నీ ప్రజలమైనటువంటి, నీ మంద గొర్రెలమునైనటువంటి నాకు నాయన సదాకాలము కూడా నా ప్రభు తోడై ఉన్నావు. నన్ను కాపాడుచు బలపరుస్తున్నావు. ప్రభువా, ఏమిచ్చినా మీ రుణాన్ని మేము చెల్లించలేము. ఎంతటి గొప్ప ధన్యతను ఇస్తున్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఎప్పుడో నీకు దుఃఖం వచ్చినప్పుడో, బాధ వచ్చినప్పుడో, కష్టం వచ్చినప్పుడో, నీవు అనుకున్నది జరిగినప్పుడో కాదు, ఎల్లప్పుడూ కూడా నాయన నా బ్రతుకు కాలం అంతా కూడా నీకు కృతజ్ఞుడుగా జీవిస్తానయ్యా. దేనికోసం అంటే నీ కోసం ప్రాణం పెట్టినటువంటి
ఆ గొప్ప భాగ్యమును బట్టి మాత్రమే. ఆ దేవునికి నీవు ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ బ్రతుకు కాలమంతా కూడా ఆయన కీర్తిని నీవు ప్రచురపరచు. ఆయనే దేవుడని నీవు తెలుసుకో. ఆయనే నన్ను పుట్టించారు అని నువ్వు గుర్తించు. నేను దేవుని బిడ్డనై ఉన్నాను, ఆయన బిడ్డనై ఉన్నాను కాబట్టి ఆయన మేపు గొర్రెనై ఉన్నాను. ఆయన నన్ను మేపుచున్నప్పుడు నాకు ఏ లేమి ఉండదు. ఆయన నాకు కాపరిగా ఉన్నారు కనుక ఏ లేమి నాకు ఉండదు. కాబట్టి నేను ఆయనకే లోబడి జీవించాలి. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నిన్నెన్నడూ కూడా ఎడబాయినటువంటి దేవుడు. ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి కాపరి అయి ఉన్నాడు. అవునయ్యా, అవును ప్రభువా. ఆయనే మార్గమై ఉన్నారు. ఎవరైతే పరలోకమునకు వెళ్ళటానికి నా ప్రభువే నాకు మార్గమై ఉన్నారని గమనిస్తారో దేవుడు సెలవిస్తున్నారు కదా, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు ఉండును. హల్లెలూయా. నువ్వు రక్షించబడి దేవునిలో ఎదిగి ఆయన మేపుచున్నప్పుడు నీవు ఆయన మాట వింటూ జీవించినట్లయితే, ఆయన జీవాహారమైనటువంటి వాక్యమును నీవు భుజించుతూ బలవంతుడుగా బలవంతురాలుగా ఈ లోకములో సాగిపోవచ్చున్నట్లయితే తప్పకుండా దేవుని కృపను నీవు పొందుకుంటావు. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయములో మా మధ్యలో మీరుండినైనా ఇంతవరకు నా ప్రభువా మీ ఆత్మతో మమ్మలను బలపరిచి నడిపించి మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. అయ్యా, విత్తబడిన ప్రతి విత్తనము కూడా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యమును విడిచిపెట్టకనైనా హృదయములో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి. దయగలిగిన దేవా, బిడ్డలు తిరిగి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమముగా తీసుకుని వెళ్ళండి. ఈ రాత్రంతయు నా ప్రభు మీ బలిష్టమైన రెక్కల క్రింద భద్రపరచండి. మరలా రేపు రాత్రి మీ పాద సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఆరాధించి ఘనపరిచి మీరిచ్చే దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి మీరే కృప చూపించి నడిపించమని అడుగుచున్నాను. దయగలిగిన దేవ, బలహీనలను బలపరచండి, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి అయ్యా. అవసరతలో ఉన్న వారికి మీ సహాయమును దయచేయండి ప్రభువా. అయ్యా, ఇదిగో రక్షణ లేని బిడ్డలకు మీ రక్షణ భాగ్యమును దయచేయండి. రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నా ప్రభువా అయ్యా మీ వైపు చూస్తున్నాయినా అయ్యా మీ మాట చొప్పున ఈ లోకములో జీవిస్తూ ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞులుగా ఉండటానికి, మీ నామమును మీ కీర్తిని ప్రచురించేవారుగా ఉండటానికి మీ సహాయము అందించమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం